తన నా సిస్టరే కాదు, నా ఎల్డర్ డాటర్ అని కూడా అన్నారు ఇంతకుముందు. అది కుమార్తె అని చెప్పాడు, నా పెద్ద కుమార్తె అని చెప్పాడు. ఇప్పుడేమన్నారు, ఆయన చంద్రబాబు నాయుడు గారికి ఆయన్ని అధికారంలో తీసుకురావటం కోసం పోయి ఆ బాధ్యతలు తీసుకుందనే విధంగా మాట్లాడారు. అంటే మరి తనేమంది, జగన్ రెడ్డి గారు అంటాం ఇష్టం లేకపోతే జగనన్న అని పిలుస్తానని చెప్పాను. అంటే అసలు చివరికి జగనన్న అని పిలవటానికి షర్మిలాకి మనసు ఒప్పట్లేదు. వైఎస్ షర్మిలారెడ్డి అని వైఎస్ షర్మిల అని రాసినటువంటి వాళ్ళ పత్రికలో వైఎస్ షర్మిల అని రాయటానికి ఇష్టపడకుండా షర్మిల అని రాస్తూ ఉన్నారు. చివరికి పేరు దగ్గర, అక్షరం దగ్గర, పిలుపు దగ్గర, మాట దగ్గర, భావోద్వేగం దగ్గర ఇంత పెద్ద ఘర్షణ పడుతున్నారు అని అంటే ఇక రేపు జరగబోయేటువంటి దాంట్లో ఎన్ని ఘర్షణలు వస్తాయి, ఎన్ని వివాదాలు వస్తాయి, ఎంతటి ప్రకంపనలు వస్తాయి అనేటువంటిది చూడాలి. భారతదేశంలో ఇటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఒక కుటుంబ కథా చిత్రంలో ఒక అన్న వదిలిన బాణంగా మొదలయ్యి చివరికి ఎక్కడైతే యుద్ధాన్ని ప్రారంభించాల్సి వచ్చిందో ఆ శత్రువులని తిట్టారో ఆ శత్రువుల దగ్గరికి వెళ్ళి అక్కడ బాణం తీసుకొని ఇప్పుడు అన్న మీద యుద్ధానికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఈ భారతదేశ రాష్ట్ర రాజకీయాల్లో ఇంతవరకు ఎప్పుడు ఎక్కడా జరగలేదు. ప్రస్తుతం ఈ కుటుంబ కథా చిత్రంలోనే జరుగుతున్నాయి. ఇందులో మరి ఎవరికి వారు తమ రాజకీయ కాంక్ష తప్ప ప్రజల కాంక్ష ఎక్కడా కనపట్టలేదు. ప్రజల కాంక్ష లేదు. ప్రజల కాంక్ష ఎందుకు లేదు అనే మాట అనొచ్చంటే, వైఎస్ షర్మిల అయినా కానీ ఈ 5 సంవత్సరాలు ఎక్కడా మాట్లాడలేదు, తన అన్న తప్పుల్ని ఎత్తిచూపలేదు. తను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయిన తర్వాత తను మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వటం కోసం లేదా తన పదవి పొందటం కోసం తన రాజకీయ అవసరం కోసం తను ఇప్పుడు వచ్చి మాట్లాడుతుంది తప్ప గత 5 సంవత్సరాలు ఎక్కడా మాట్లాడలేదు. నేను తెలంగాణ వరకే పరిమితం, నాకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో సంబంధం లేదు, నాకు ఆంధ్రప్రదేశ్తో సంబంధమే లేదు, అక్కడ రాజకీయాలు నాకు అనవసరం, నేను తెలంగాణ రాజకీయాలే మాట్లాడతాను, నేను తెలంగాణ ఆడపడుచుని ఇలా మాట్లాడినటువంటి షర్మిల అంటే ఇప్పుడు అక్కడికి పోయి అలా మాట్లాడటం అంటే పూర్తిగా తన స్వార్థ రాజకీయాల కోసమే అడుగులు వేస్తుంది తప్ప రాష్ట్ర ప్రయోజనాలని తనకు అనుకూలంగా, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటుంది తప్ప తను ఎక్కడా కూడా తన అడుగులని ప్రజల కోసం వేసినటువంటి సందర్భం లేదు. ఆ రోజు అన్న కోసం వేసింది, ఈరోజు తన కోసం వేస్తుంది. నెంబర్ 2. నెంబర్ 3, తను జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు విమర్శిస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తేనే తనకి రాజకీయంగా స్పేస్ దొరుకుతుంది. చంద్రబాబు నాయుడు గారిని గతంలోనూ ఎప్పుడు విమర్శించారు. ఇప్పుడు కొత్తగా విమర్శించడానికి ఏమీ లేదు, ప్రతిపక్షంలో ఉన్నారు. అంటే ఇప్పుడు తను బయటికి రావటానికి, తను నష్టపోవటానికి, తను రాజకీయంగా ఇబ్బంది పడటానికి, తను ఆర్థికంగా ఇబ్బంది పడటానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఏ పార్టీలోకి వెళ్ళారు? కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. కాంగ్రెస్ పార్టీకి రావాల్సిన ఓట్ బ్యాంక్ ఎవరిది? తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్కి వెళ్ళదు. ఎవరు ఓట్ బ్యాంక్ వెళ్తుంది? వైఎస్ఆర్ పార్టీ ఓట్ బ్యాంక్కి వెళ్తుంది. వైఎస్ఆర్ పార్టీ ఓట్ బ్యాంక్కి కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ని అంతా తీసుకెళ్ళింది. అందుకని తన అన్న మీద యుద్ధం చేస్తే తప్ప తనకు రాజకీయపరమైనటువంటి మనుగడ కూడా దొరకదు, అసాధ్యం. అందుకని తను ఆ రకంగా అడుగులు వేస్తుంది. తనకి ఒక అవకాశం అంటే ఆపర్చునిటీస్ ఎట్లా వస్తాయో ఏంటో తెలియదు. గతంలో మనం గమనించినప్పుడు 5 సంవత్సరాల్లో గనక జగన్మోహన్ రెడ్డి గారు గనక పాత కేసుల వివాదంలో గనక జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడితే, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళితే అప్పుడు సీఎం ఎవరు అంటే షర్మిల పేరు ప్రధానంగా వినిపించింది. మరి అది వినిపించటం వల్లనే కావచ్చు దూరం పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఇప్పుడైనా సరే భవిష్యత్తులో వైఎస్ఆర్ పార్టీ గనక ప్రమాదం ఏర్పడితే, జగన్మోహన్ రెడ్డి గారి జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడితే మరలా వైఎస్ఆర్ పార్టీ మొత్తాన్ని కాంగ్రెస్ పార్టీ క్యాప్చర్ చేస్తుంది. ఆ క్యాప్చర్ చేయడానికి అన్న వదిలినటువంటి బాణంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో చేతిలో ఉన్నటువంటి బాణం షర్మిలానే అవుతుంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా గతంలో వీళ్ళు ఆ పార్టీని ఎలా క్యాప్చర్ చేశారో ఇప్పుడు వాళ్ళు ఈ పార్టీని అలా క్యాప్చర్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి చూడాలి దీన్ని ఎలా ఏ రకంగా ఈ పరిణామాలు ఉంటాయి అనేటువంటిది. మనము గతంలో ఒకటి 2 సినిమాల్లో చూసాం. వినురు రామాయణము గాథ,
రామాయణ గాథ అనేటువంటిది ఉండిద్ది. వినురు వినురు వైఎస్ఆర్ కుటుంబ గాథ అని చెప్పని చెప్పేటువంటి రోజులు, చెప్పుకునేటువంటి రోజులు ఒక పుష్కరకాలం పాటు ఉంటాయి. అది గొప్పగా కాదు, విమర్శలతో. మనము ఈ 2 రోజులు గమనిస్తే నిన్ను వస్తే రాబోయే రోజులు ఎన్నో వస్తాయి. ఇంకా బయటికి రానటువంటి సత్యాలు, బయటికి రానటువంటి నిజాలు, బయటికి రాకుండా తొక్కివేయబడినటువంటి అనేక అంశాలు ఇప్పుడు వారు ఆ కుటుంబంలో కూర్చొని ఉన్నప్పుడు జరిగినటువంటి రాజకీయ క్రీడలన్నీ కూడా ఇప్పుడు బయటికి రావాలి కదా, రావాలా లేదా? వస్తాయి, తప్పకుండా వస్తాయి. మరి అటువంటి పరిస్థితులు ఏర్పడతాయో అనిపిస్తుంది. సరే, ఇది ఒక రకంగా మనం ఏమంటాం, రాజకీయాల్లో ఇది మంచిది కాదు. బట్ కానీ పరిస్థితులని ఎవరు ఆపలేరు. ఎవరికి కావాల్సింది ఒకటే కుర్చీ ఉండేది కదా ఒక రాష్ట్రానికి. 2 కుర్చీలు లేవు. 2 కుర్చీలు ఉంటే చెరో కుర్చీ తీసుకునే వాళ్ళాము. ఇప్పుడు ఒకటే కుర్చీ ఉంది కాబట్టి ఆ కుర్చీ కోసం కొట్టుకోవాలి. మురళి గారు ఉన్నారు సార్. యా మురళి సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మురళి. ఏంటి మొత్తానికి అన్నా చెల్లెల మధ్య అన్న పగ, చెల్లి ప్రతీకారం. ఒకప్పుడు ఆత్మీయతకి, అనురాగానికి, ఆప్యాయతకి ఒక ఐకాన్గా ఉండేటువంటి వాళ్ళు మరి ఇప్పుడు ఏమన్నా పగకి, ప్రతీకారానికి ఒక ఇలా ఉండకూడదు అన్నా చెల్లెలంటే అలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఏంటి? సార్, అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనేది చాలా గొప్ప అనుబంధం సార్. అది అన్నయ్య సన్నిధి అనురాగ పెన్నిదని ఒక కవి, మహాకవి, సినీ కవి రాశాడు సార్. కానీ అటువంటి గొప్ప బంధం ఈరోజు రాజకీయాల కోసమో లేకపోతే రాజకీయంలో వచ్చే అధికారం కోసమో ఆ రకంగా మారిపోవటం అనేది, ఇప్పుడు వైఎస్ షర్మిల విమర్శలు ఆమె దారి ఆమెకు ఉందండి, జగన్మోహన్ రెడ్డి విమర్శలు జగన్మోహన్ రెడ్డి కానీ ఈ 2 బాణాలు వెళ్ళి వైఎస్ విజయమ్మకు తగులుతాయి సార్. కొడుకు విమర్శించిన కూతుర్ని ఆమెకే బాధ, కూతురి కొడుకుని విమర్శించిన ఆమె బాధ. కానీ వీళ్ళిద్దరూ కూడా ఎక్కడా తగ్గే పరిస్థితి అయితే కనిపించట్లేదండి. వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయం చేసినప్పుడు నవ్వుతూ చేసేవాడండి. కానీ వీళ్ళిద్దరూ కూడా రాజకీయం ఒకరిపై ఒకరు దూసుకుంటూ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందండి. ఎందుకంటే ఈరోజు వైఎస్ షర్మిల మొట్టమొదటి తన యాత్రలోనే ఫస్ట్ డే షర్మిల డైరెక్ట్గా కూడా టార్గెట్ చేసేసిందండి. మీరు ఎక్కడ అభివృద్ధి చేశారు రండి, మేము చూపిస్తాం అనే విధంగా అవి చేస్తే, జగన్మోహన్ రెడ్డి మాత్రం అంటే పవర్లో ఉన్నారు, ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారనో లేకపోతే ప్రజల యొక్క సానుభూతి కోసమో తెలియదు కానీ అని చాలా వ్యూహాత్మకంగా ఎక్కడ షర్మిల పేరు వాడకుండా అక్కడ చంద్రబాబు నాయుడికి అనుగుణంగా ఉన్నటువంటి పేరుతో సంబోధిస్తూ చంద్రబాబు నాయుడు పెట్టిన పార్టీలుగా అభివర్ణిస్తూ ఆయన మాట్లాడారండి. అంటే ఓవరాల్గా చూస్తే కనుక ఈయన ఎక్కడ చెల్లిని విమర్శించే విషయంలో తగ్గట్లేదండి. ఆమె కూడా అన్నకు సంబంధించినటువంటి విషయంలో కానీ, అన్న ప్రభుత్వం సంబంధించిన విషయంలో కానీ ఆమె ఎక్కడ తగ్గట్లేదండి. కానీ ఈ విధమైనటువంటి రాజకీయం ప్రజలు కొంత స్వాగతించారంట ఖచ్చితంగా కూడా. ఎందుకంటే రాజకీయాల్లో చాలామంది ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, దేశంలో చాలామంది కుటుంబ సభ్యుల్లో వేరువేరు పార్టీలో ఉన్నారు, వేరువేరు పదవులు సంపాదించుకున్నారు, ఒకే కుటుంబంలో 2-3 పదవులు ఉన్నాయి. కానీ ఈ రకమైనటువంటి విమర్శలు కానీ, ఈ రకమైనటువంటి కుటుంబ బంధాలకి మచ్చ తెచ్చే విధంగా విమర్శలు కానీ లేకపోతే ఆ విధమైనటువంటి ప్రసంగాలు కానీ ఎక్కడ పెద్దగా కనిపించవండి. ఏదైనా ఒకటారా ఎక్కడ చిన్న జరిగిన. కానీ ఈ స్థాయిలో అండి రాష్ట్ర ముఖ్యమంత్రికి బిడ్డలు వీళ్ళిద్దరు, ఒకప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి బిడ్డలు, ఇప్పుడు ఒకరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మరొకరు ఒక పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు రాజకీయపరమైన అంశాలతో మాట్లాడాలి. ఇంకొకటి కూడా అన్నారండి ఆవిడ, నేను జగన్ రెడ్డి అంటే కనుక వైవి సుబ్బారెడ్డికి నచ్చలేదు అనుకుంటా, ఇక్కడి నుంచి జగన్ అన్నగారు అని పిలుస్తానని. అంటే అది ఎద్దేవా చేసిందండి ఆవిడ, జగన్మోహన్ రెడ్డిని ఎద్దేవా చేసింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి తరపు నుంచి కూడా అంటే శాస్త్రీయాన్ని సంబోధించారు కాబట్టి ఆమె ఆ విధంగా కౌంటర్ ఇచ్చిందని చెప్పాలి సార్. అంటే మొట్టమొదటి రోజులోనే శ్రీకాకుళం, విజయనగరం లాంటి జిల్లాలోనే ఆ స్థాయిలో విరుచికి పడిందంటే కనుక రేపు రాబోయే రోజుల్లో ఎదురెదురు జిల్లాల్లో అంటే ఇంకా రోజుకి కూడా అంత ఫీడ్బ్యాక్ వస్తుంది, ప్రజలతో ఆమె మమేకం అవుతుంది కనుక ఆ జనం పెరిగి కొలుతూ కూడా ఆమె విమర్శలకు సంబంధించి అయితే ఘాట్ అయితే పెంచే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి సార్. అయితే ఇది కాంగ్రెస్ పార్టీకి దోహదపడదని మనం చెప్పలేం కానివ్వండి, ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత ఓట్ షేరింగ్ పెరగడంతో పాటుగా ఆ ఓట్ షేరింగ్ ఏ పార్టీ నుంచి తీసుకుంటుంది అంటే ఇప్పటివరకు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి చూస్తే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళే అవకాశం ఉందండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఓటింగ్ అంతా. ఓకే మురళి, ఓకే రైట్. థర్డ్ సబ్జెక్టు